మనం కొన్ని రకాల స్కిన్ ఇష్యూస్ అంటే చర్మ సంబంధ సమస్యలు కొన్ని సీజన్స్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు అదే నడుస్తుంది. అయితే ఏంటంటే ఇది చర్మం దద్దులు రావడం, చిన్న దోమ కొట్టిన ఎర్రగా అయిపోవడం, ఇచ్చింగు, దురదలు, తర్వాత మంటగా ఉండడం, ఈ చర్మ సంబంధ వ్యాధులు ఈ మధ్య తరచూ వింటున్నాం. వాటికి పరిష్కారం ఉందని కూడా చాలామంది అడిగారు. దానికి ఏంటంటే ఆక్యుప్రెషర్లో ఇది మన లార్జ్ ఇంటెస్టైన్ సంబంధించిన ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎయిర్ ఎలిమెంటు అంటే వాయు మూలకము సంబంధించింది. అలాగే లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న సమస్యలు, మోషన్ సమస్యలు ఇందాక అనుకున్నాం. మోషన్ కనుక పర్ఫెక్ట్గా పోయేలాగా చూసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు మనము ఎక్స్క్రీటరీ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. మోషన్ బాగా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి స్కిన్ ఇష్యూస్ విషయంలో ముఖ్యంగా. ఇక రెండవది ఏంటంటే ఎందుకు ఇలా ఇచ్చింగ్ వస్తుంది, చిన్న దోమ కుట్టిన కొంతమందికి ఇంత ఒక దద్దుర్లాగా వస్తాయి, రెడ్గా ర్యాషెస్ వస్తాయి, ఇబ్బంది పడుతుంటారు, ఇచ్చింగ్ దురద. చాలామంది అయితే ఇలా ఏదో తీసుకొని పాపం బరికేస్తూ ఉంటారు, ఇంకా చర్మం అదైపోయి బ్లడ్ వచ్చేదాకా అది చేస్తుంటారు. వీటన్నిటికీ ఏంటంటే మనం ఆక్యుపెంచర్లో ఒక చక్కని పరిష్కారం ఉంది. అదేంటంటే ముఖ్యంగా ఎందుకు వస్తుంది ఇదంటే అంటే ఈ ఆక్యుప్రెషర్ ఏం చెప్తుందంటే స్కిన్ డ్రై అవడం వల్ల వస్తుంది, మాయిశ్చర్ తగ్గుతుంది, స్కిన్ లేయర్ ఇన్సైడ్ లేయర్ లోపల ఉన్నటువంటి ఒక లేయర్లో మంచి లిక్విడ్ ఉండాలి. స్కిన్ నిగనిగలాడాలంటే, చర్మ సౌందర్యం ఉండాలంటే చర్మం కింద పొరల లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. అదంతా కూడా దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే లంగ్, శ్వాస. ఆ బ్రీతింగ్ ప్రాపర్గా ఉన్నప్పుడు, ఎనర్జీ ప్రాపర్ తీసుకున్నప్పుడు, ఇన్హలేషన్ ఎగ్జలేషన్ ఉన్నప్పుడు, మన వాకింగ్ చేసినప్పుడు, చెట్లలో కాసేపు గడిపినప్పుడు ఆ ఆక్సిజన్ లెవెల్ పెరిగినప్పుడు బాడీలో ఈ చర్మ సౌందర్యం అనేది గ్రాడ్యువల్గా వస్తుంది. దాని కింద ఆ పొరల లోపల ఉండేటువంటి ఒక లిక్విడ్ తగ్గడం వల్ల డ్రై స్కిన్గా మారుతుంది. డ్రై స్కిన్గా మారింది అంటే ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మొదటి మెట్టు. డ్రై స్కిన్ అంటే ఇచ్చింగ్ అని అర్థం. ఇచ్చింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక అద్భుతమైన పాయింట్ ఉంది, ఇమీడియట్గా తగ్గుతుంది. ఇది లార్జ్ ఇంటెస్టైన్ LI2 అనే పాయింట్ ఉంది. ఇది ఇండెక్స్ ఫింగర్లో ఉంది, చూపుడు వేలు. ఈ చూపుడు వేలులో 1, 2, 3వ జాయింట్, 3వ జాయింట్లో ఈ బ్లాక్ పోర్షన్, వైట్ పోర్షన్ ఇక్కడ ఇలా జాయింట్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఎక్కడ బ్లాక్ వైట్ మధ్య ఇక్కడ కలుస్తుంది సరే. ఈ రెండు చేతులు ఇప్పుడు ఇలా అనగా నాకు కనెక్ట్ అయిపోతుంది. ఇటు కూడా ఉంటుంది. ఇండెక్స్ ఫింగర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ జాయింట్లో బ్లాక్, వైట్. ఈ జాయింట్ వచ్చి ఎక్కడ కలుస్తుంది అక్కడ. ఇది LI2 అనే పాయింట్. లార్జ్ ఇంటెస్టైన్లో పాయింట్ 2 అంటే ఏంటి? వాటర్ పాయింట్. వాటర్ పాయింట్ ఎందుకు తీసుకున్నామంటే లార్జ్ ఇంటెస్టైన్ అనేది వాటర్ పాయింట్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకు